2-3 లాక్స్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా చాలా మంది ఒకే మిస్టేక్స్ చేస్తారు. తర్వాత బాధపడతారు. అరే! ఈ బైక్ కొనకపోయుంటే బాగుండేది గదా! అని. అసలు ప్రాబ్లమ్ బైక్‌లో గాదు. బైక్ సెలెక్ట్ చేసే విధానంలో ఉంది. చాలా మంది బైక్ కొనేటప్పుడు మైలేజ్ అడుగుతారు, పవర్ అడుగుతారు. బట్ అసలు అడగాల్సింది ఈ బైక్ నేను ఎక్కడ ఎక్కువ నడిపిస్తాను అని జెప్పేసి. లుక్స్ చూసి కొనేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత ట్రాఫిక్‌లో బైక్ హెవీగా ఫీల్ అవుతుంది అండ్ లాంగ్ రైడ్స్‌లో బ్యాక్ పెయిన్ అవుతుంది. ఫ్రెండ్ చెప్పాడని యూట్యూబ్‌లో రివ్యూస్ బాగున్నాయని కొనేస్తారు. బట్ వాళ్ళు మీ లైఫ్ స్టైల్‌ని అర్థం జేసుకోరు. ప్రతి బైక్ పర్ఫెక్ట్ ఉండదు. బట్ ప్రతి యూజ్‌కి పర్ఫెక్ట్ బైక్ మాత్రమే ఉంటుంది. బైక్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మీ యూసేజ్ బట్టి క్వెషన్స్ అడగండి. నేను రైడ్ చేసేది ట్రాఫిక్‌లోనా ఎక్కువ? లేక లాంగ్ రైడ్స్ చేస్తున్నానా? లేక అడ్వెంచర్ చేస్తున్నానా? సో, ప్రతి రైడింగ్ కండిషన్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. సో, ఆ విధంగా బైక్ చూస్ చేస్తే యూ విల్ బి హావింగ్ ఎ గుడ్ బైకింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఒక క్వెషన్ మీరు బైక్ కొన్నాక అరే! ఈ బైక్ కొనకుంటే బాగుండేది అని అనిపించిందా?